శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము కర్కాటక రాశి వారికి 16th జూలై నుంచి 31st జూలై వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇది ఎలా తెలుసుకోవాలని చాలా మంది అడుగుతున్నారు. నేను మీకు నెక్స్ట్ మంత్ ఆగస్ట్ రాశి ఫలాలు ఎలా చెప్పడానికి ప్రయత్నించుతుండండి. అందులో మీకు చాలా క్లియర్గా చెప్తాను ఎలా తెలుసుకోవాలి, ఏ రకంగా మన జాతకానికి గోచరానికి కాంబినేషన్ ఎలా తెలుసుకోవాలని మీకు అప్పుడు చెప్పడానికి ప్రయత్నిస్తాను. అని ఎవరైతే ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కమెంట్ లోపల ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ అని కమెంట్ చేయండి. చూసుకున్నట్లయితే ఇప్పుడు సూర్యుడు రాశి పరివర్తన చేసుకోవడం జరిగింది. మీ రాశి లోపల ఇప్పుడు ప్రెజెంట్ సూర్యుడు రావడం జరిగింది. ఆల్రెడీ మీ రాశి లోపల బుధుడు ఉన్నాడు, వక్రగతి చెందుతాడు అని సూర్యుడు వచ్చిన తర్వాత గోచరంలో కనుక గమనించినట్లయితే సాటర్న్ అలాగే బుధుడు వక్రగతి చెందబోతున్నాడు. ద్వాదశాధిపతి అలాగే అష్టమాధిపతి కనుక వక్రగతి చెందినట్లయితే ఏంటి, ద్వాదశాధిపతి అలాగే అష్టమాధిపతి కనుక వక్రగతి చెందినట్లయితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కానీ ఇంతకు ముందు ఉన్నంత ఇబ్బంది అయితే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి. ఇంతకు ముందు లాస్ట్ మంత్ నుంచి మీ యొక్క విషయం మీరు గమనించినట్లయితే వ్యక్తిగత వికాసపరంగా ఏవైతే విషయాలు ఉంటాయో దానికోసం మీరు చాలా ప్రయత్నించారు. మీ డెవలప్మెంట్ కోసం మీరు చాలా చేయడానికి చూశారు. కానీ ఏంటంటే చేస్తున్నారు, నేను కాదనట్లేదు, అది సగంలోకే వస్తుంది, మళ్ళీ వెనక్కి వస్తున్నారు. సగం వరకే అవుతుంది, మళ్ళీ వెనక్కి వస్తున్నారు. అండ్ లాస్ట్ ఒక 1 మంత్ నుంచి కనుక చూసుకున్నట్లయితే ఏ ఒక్క పని పైన సరిగ్గా మీరు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. అది ఏ విషయమైనా కావచ్చు, చదువు కావచ్చు, ఒక సినిమా కావచ్చు, మీరు చేస్తున్న పని కావచ్చు, ఏ విషయమైనా కావచ్చు. అంటే ఎందుకు వద్దనిపిస్తుంది, మీకు అనిపించింది ఏదో జరిగిందా, ఎవరైనా ఏమైనా చేశారని మీకు అనిపించవచ్చు ఇలాంటి. కానీ అలాంటిది ఏం జరగలేదు. గ్రహస్థితి వల్ల అలా మీకు అనిపించడం స్వాభావికం. కానీ ఇప్పుడు గమనించినట్లయితే సూర్యుడు మీ రాశిలో రావడం వల్ల ఓకే, ఇప్పుడు కొద్దిగా మీరు యాక్టివ్గా ఉంటారు, కొద్దిగా బాధ్యతలతో పాటు ముందుకు వెళ్తుంటారు. ఇంతకు ముందు ఏమైనా పనులు కనుక సగంలో చేసి వదిలేసినట్లయితే దాన్ని మళ్ళా క్యారీ చేస్తూ ముందుకు తీసుకెళ్తుంటారు. కొత్త పనులు మొదలుపెట్టే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సాటర్న్ అలాగే సూర్యుడి సంబంధం కనుక చూసుకున్నట్లయితే నవమ పంచమ యోగం ఉంది. కాబట్టి ఫాదర్తో పాటు సంబంధం సరిగ్గా ఉండదు. ఫాదర్ వల్ల లేకపోతే మీకన్నా పెద్దవారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ విషయాల వల్ల కొద్దిగా మీకు కోపం వచ్చుద్ది. కోపం రావడం, వాళ్ళ వల్ల కోపం రావడం మీకు రాబోయే రోజులు అవుతుంటుంది. అని మీ ఫాదర్ హెల్త్ కూడా సరిగ్గా ఉండదు. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా కర్కాటక రాశి వారు ఉన్నట్లయితే బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకంగా ఏదైనా డాక్యుమెంట్స్ మీ నుంచి కొద్దిగా కోల్పోయే అవకాశాలు కనబడుతున్నాయి. అవి కొద్దిగా మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. ఇంతకు ముందు ఏమైనా డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నట్లయితే దాన్ని చాలా జాగ్రత్తగా బాధ్యతతో పాటు కాపాడుకోవడానికి డాక్యుమెంట్స్ ప్రయత్నించండి. 2nd లార్డ్ అలాగే 12th లార్డ్ రాశి లోపల ఉండడం వల్ల అవుతుంది అని తెలుసా, నిద్ర సరిగ్గా ఉండదు. రెండో విషయం ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే మీరు ఏం మాట్లాడుతున్నారో అవతల వ్యక్తికి చిరాకు తెప్పించుద్ది. అంటే మీరు నార్మల్గానే మాట్లాడతారు, కానీ అవతల వ్యక్తికి ఏంటంటే ఈ వ్యక్తి చాలా అహంకారంగా, చాలా బలంగా మాట్లాడుతున్నాడు, చాలా మదంగా మాట్లాడుతున్నాడు అనిపించవచ్చు. కానీ యాక్చువల్ అలా కాదు. ఎందుకంటే 2nd హౌస్లో కనుక గమనించినట్లయితే కుజుడు అలాగే కేతు ఉన్నాడు. 28th వరకు కుజుడు ఉండబోతున్నాడు. దాని తర్వాత కుజుడు కూడా ఆ రాశిని వదిలేసి ముందుకు వెళ్ళబోతున్నాడు. శుక్రుడు కూడా ఈ లాస్ట్ వీక్ లోపల మీ రాశి నుంచి ద్వాదశ స్థానం లోపల రాబోతున్నాడు. అది కాంబినేషన్ మీకు బెస్ట్ ఉంటుంది. అని ఇంకోటి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సూర్యుడు బుధుడు లగ్నం లోపల అంటే రాశిలో ఉండడం ఇది చాలా బెస్ట్. దీన్ని ఆదిత్య యోగం అంటాం, బుధ ఆదిత్య యోగం. ఇది చాలా మంచి యోగము. కానీ ఒక విషయం దీనికి ఏంటంటే సాటర్న్ ట్రయాంగిల్లో వచ్చాడు. సాటర్న్ ట్రయాంగిల్లో రావడం వల్ల ఏంటంటే ఈ యోగం మీకు కెరియర్ పరంగా చాలా బాగుంటుంది. కెరియర్ పరంగా అంటే ఎలా తెలుసా, కెరియర్ ఎవరిదైనా ఆగిపోయి ఉన్నట్లయితే, ఎవరిదైనా కెరియర్ లోపల ఇప్పుడు ఇక దీని ముందు నాకు దారి కనిపించట్లేదు అనిపించిన వారు ఎవరైనా కర్కాటక రాశారు ఉన్నట్లయితే వాళ్ళ కెరియర్ లోపల గ్రోత్ అవుతుంది, కెరియర్ లోపల సడన్లీ డెవలప్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం, ఎవరైతే ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్నారో, ఆస్ట్రాలజీ పైన విశ్వాసం కనుక ఉన్నట్లయితే వాళ్ళ కొద్దిగా కొత్త విషయాలు నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. అని జ్యోతిషం లోపల ఆసక్తి ఉన్న వారికి కొత్త ఫార్ములాస్ కూడా రాబోయే రోజుల్లో క్రియేట్ అవుతుంటే మీ అనుభవం కూడా పెరుగుతుంది. లైఫ్ లోపల ముఖ్యమైన విషయం ఏదైనా ఉందా అంటే ఈ నెల లోపల, జూలై లోపల అంటే మంత్ ఎండింగ్ లోపల
కర్కటక రాశి వరకు ఏంటంటే ఇంతకు ముందు కన్నా రాబోయే రోజులు కొద్ది బాధ్యతలు ఎక్కువగా ఉండబోతున్నాయి. ఇంతకు ముందు కన్నా రాబోయే రోజుల్లో కొద్దిగా బాధ్యతలు మీకు ఎక్కువగా ఉండబోతున్నాయి. ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి. భక్తి భావన కనుక మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఏ పని చేసినా కూడా ఎందులో ఉన్నా కూడా దేవుడి పట్ల భక్తి లేకపోతే మీరు చేస్తున్న పని పట్ల భక్తి కనుక మీకు ఉన్నట్లయితే మిమ్మల్ని ఎవరు ఆపరు. మిమ్మల్ని ఎవరు ఆపరు. కాదు కొన్నిసార్లు కొద్దిగా బద్ధకము, అహంకారము, తామసికం కనుక ఒంట్లో ఎక్కువ ఉన్నట్లయితే మిమ్మల్ని మీరే ద్రోహం చేసుకున్నట్టు. మిమ్మల్ని మీరే ద్రోహం క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది. అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి ఉన్నట్టు అవుతుంది. అందుకని నేను చెప్తున్నా ఏంటంటే తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6th 10th అలాగే 2nd హౌస్ ప్రెజెంట్ యాక్టివ్లో ఉన్నాయి. దీనికి సంబంధించిన పనులు చేయడానికి ప్రయత్నించండి. 6th లార్డ్ ఇన్ 12th హౌస్, 10th లార్డ్ ఇన్ 2nd హౌస్, సెకండ్ లార్డ్ ఇన్ చూసినట్లయితే 1st హౌస్. ఇది బెస్ట్ కాంబినేషన్ ఉంది. కెరియర్ పరంగా చాలా మంచి కాంబినేషన్. ఎవరైనా మంచి సలహా సూచనలు తీసుకోండి. కెరియర్ లోపల ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇంతకు ముందు ఉన్నట్టు కొద్దిగా భయం అయితే ఉండదు, కానీ ఏముంటుంది తెలుసా, కొద్దిగా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అని కాలసర్ప యోగం 2nd నుంచి 8th వరకు ఉండడం వల్ల ఇది కొద్దిగా మెంటలీ అని ప్రత్యేకంగా ఫైనాన్షియల్గా కొద్దిగా మీకు తక్కువ చేస్తుంది. కాబట్టి ఏంటంటే డబ్బు వచ్చుద్ది, కానీ డబ్బు నిలబడడానికి కొద్దిగా కష్టాలు అవుతుంటాయి. ఆడవాళ్ళు ఎవరైనా మీకు స్నేహితులు కనుక ఉన్నట్లయితే వాళ్ళ నుంచి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు బాగానే ఉంటారు, కానీ కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా, అది డిఫరెంట్ అవుతుంటుంది. దాని ఇంపాక్ట్ ఏదైతే డిఫరెంట్ అవుతుంది, అనుకున్న కన్నా విరుద్ధంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో ఉన్న వారికి అంత అనుకూలంగా లేదు, కాబట్టి వాళ్ళపైన ఎక్కువ అంత హోప్స్ పెట్టుకోకండి. హోప్స్ ఓన్లీ యువర్ కెరియర్ కోసం మీ టైం చాలా బాగుంది. దీన్ని చాలా బాగా ఉపయోగించుకోండి. టైం వృధా అస్సలు చేయకండి. ప్రతి నిమిషం చాలా ముఖ్యమైనది. ఎవరైతే స్టోరీ రైటర్స్ కనుక ఉన్నట్లయితే, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి చెప్తున్నా, స్టోరీ రైటర్స్ కనుక లిరిక్స్ రైటర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి చాలా బాగుంటుంది టైం. అంటే కొత్త పరిశోధనలు ఎవరైనా చేస్తున్నట్లయితే వాళ్ళకి చాలా బాగుంటుంది. రైటర్స్ కోసం ప్రత్యేకంగా చాలా బాగా అని చెప్పుకోవచ్చు, ఇందులో డౌట్ లేదు. కొద్దిగా మీకు అవకాశాలు వస్తాయి. మీ థింక్ లెవెల్ పెరుగుతుంది. అంటే అది జాయింట్ లోపలనే అంత స్టోరీ ఉంటుంది, కానీ అది మీకు ఎలా దాన్ని జాయింట్ చేయాలని కొద్దిగా అర్థం అవ్వదు. ఇప్పుడు మీకు 16 తర్వాత తప్పకుండా అర్థం అవుద్ది. ఓవరాల్ చెప్పాలంటే కర్కటక రాశి వారికి ప్రెజెంట్ ఒక ప్రాబ్లం ఏమి, అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు. ఓన్లీ ఇట్స్ క్రియేట్ యూ. మీకు ప్రాబ్లం అష్టమ స్థానంలో రాహు ఇస్తాడని తెలుసా, కొద్దిగా లైఫ్ లోపల కొద్దిగా భయం పెరుగుతుంది. ఏ పని చేయడానికి కూడా కొద్దిగా వద్దనిపిస్తుంటుంది. ఒక పక్కన చూస్తే ఏ పని చేయడానికి వద్దనిపిస్తుంటుంది, కానీ డబ్బు అయితే చాలా అవసరం ఎక్కువ ఉంటుంది. మరి దీని లోపల ఆదుకునేవాడు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. మిమ్మల్ని ఈ టైం లోపల ఆదుకునేవాడు ఒక్కడే దేవుగురు బృహస్పతి. అది ద్వాదశంలో ఉన్నాడు కాబట్టి మంచి కండిషన్. డబ్బులు పోతాయి ఆటోమేటిక్గా, మీరు దాచుకోకుండా పోతాయి, పోనివ్వండి, మంచి చోటే పోతాయి. ఏంటి
మంచి చోటే పోతాయి, భయపడకండి. కుదిరినట్లయితే మీ అంతా మీరు ఇంకా కొద్దిగా పోయించుకోవడం ప్రయత్నించండి. కానీ ఇప్పుడు ఏదైతే పోతుందో చూడండి, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ టైం లోపల మీరు చాలా చూస్తారు. దాని నుంచల్లా నవంబర్, డిసెంబర్, జనవరి మీరు ఎంత ఇచ్చారో ఎంత పంచారో తెలీదు, దానికన్నా డబల్ త్రిబల్ అయితే అప్పుడు మీకు వచ్చుద్ది. ఇది నమ్మకంతో చెప్తున్నాను విషయం ఇది. కాబట్టి గురు ద్వాదశం కాబట్టి అంత భయపడకండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని తప్పకుండా చదవండి, మీకు చాలా బాగుంటుంది. మీరు ప్రతిరోజు కుదిరినట్లయితే దేవాలయానికి వెళ్ళి భగవంతుడి దర్శనం ప్రతిరోజు చేస్తూ ఉండండి. మీ ఊర్లో కనుక సర్ప దేవాలయం కనుక ఉన్నట్లయితే అక్కడ ప్రతిరోజు సర్ప దేవాలయంకి 9 ప్రదక్షిణలు తప్పకుండా చేయండి. అని ఓవరాల్ కనుక చూసుకుంటే కర్కాటక రాశి వారికి బెస్ట్, బాగుంది, ఎంత దిగులు పడాల్సిన అవసరం లేదు. ఓన్లీ వన్ ఏంటంటే ఫ్యామిలీ లోపల కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది. మదర్ హెల్త్కి సంబంధించిన ప్రాబ్లం ఉన్నట్లయితే లాస్ట్ వీక్ అయిన తర్వాత, అంటే మీకు దాదాపు 26th జూలై తర్వాత కొద్దిగా వాళ్ళ హెల్త్ లోపల క్యూర్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫ్యామిలీ దాంపత్య జీవితం లోపల చిన్న చిన్న ఉంటాయి, కానీ దాన్ని మరింత మీరు సీరియస్ తీసుకోకండి. అంటే వాళ్ళు ఒకటి చెప్తారు, మీకు ఒకటి అర్థం అవుతుంది, వాళ్ళు ఒకటి అర్థం చెప్తారు, మీరు వెళ్ళి అర్థం చేసుకుంటారు. అంటే ఇద్దరిది ఈక్వల్ ఉండదు కొద్దిగా. అందుకంటే ఏంటంటే కొద్దిగా మీరు దూరంగానే ఉండే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఓకే, మీ జాతకంలో కనుక ప్రెజెంట్ సాటర్న్ మహాదశ కనుక నడుస్తున్నట్లయితే ఇది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. మీకు దశ బుధ మహాదశ నడుస్తున్నట్లయితే కర్కాటక రాశి వారికి, లేకపోయినట్లయితే శుక్ర మహాదశ కనుక నడుస్తున్నట్లయితే, లేకపోతే కేతు మహాదశ, బుధ మహాదశ ఎవరికైతే నడుస్తుందో వాళ్ళకి కొద్దిగా ప్రెజెంట్ కొద్దిగా భయం పెరుగుద్ది. శుక్ర మహాదశ ఎవరికైతే నడుస్తుందో వాళ్ళకి చాలా బాగుంటుంది, కొద్దిగా ఇన్కమ్ సోర్స్ కోసం మీరు చేస్తున్న ప్రయత్నం లోపల వృద్ధి చెందుతుంది. కేతు మహాదశ నడుస్తున్న వాళ్ళకి కొద్దిగా అన్ని వదిలేయాలనిపిస్తుంటుంది. ఇది మీ కేటగిరీ అనుసారంగా మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి. అంతర్దశ కూడా ఇదే ప్రభావం ఉంటుంది, ప్రత్యంతర్దశ కూడా మీకు ఇలాగే రిజల్ట్స్ మీరు చూడగలుగుతారు. శ్రీమాత్రే నమః.